నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనమైతే ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మన హైదరాబాద్ లో దాదాపు 44 డిగ్రీలు అయితే ఎండ కాస్తుంది అనమాట. ఇంత ఘోరమైన ఎండలో ట్రాఫిక్ పోలీసులు మాత్రం చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. ఇక్కడున్న ప్రజల కోసం కష్టపడి వాళ్ళు డే మొత్తం కూడా ఎండలో నిల్చుంటున్నారు. అసలు వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, ఈ సమ్మర్ లో ప్రత్యేకంగా ఏమైనా ప్రికాషన్స్ తీసుకుంటున్నారా, జాగ్రత్తగా ఉంటున్నారా, అసలు వాళ్ళ కష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు చూడబోతున్నాం. డైరెక్ట్ గా వాళ్ళతోనే మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మన హైదరాబాద్ లో దాదాపు ఎండలు 44 డిగ్రీస్ కాస్తున్నాయి. మరి ఎలా సార్, ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇంత ఎండలో ఎలా డ్యూటీ చేస్తున్నారు? ఓకే, దీనికి మేము ప్రికాషనరీ మెజర్స్ అనేవి తీసుకుంటున్నాము. యాక్చువల్గా మా టైగర్ సార్ గారు కూడా మాకు గ్లూకాన్ డి బాటిల్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల అవి ఇంటేక్ తీసుకుంటాం. నార్మల్గా మనం డైలీ ఒక 3 లీటర్స్ వాటర్ అనేది హెవీ తీసుకుంటాం. నార్మల్ డేస్లో ఒక 3 లీటర్స్ వరకు తీసుకుంటాం, కానీ సమ్మర్లో మాత్రం 5 లీటర్స్ వరకు తీసుకుంటాము. హెవీ వాటర్ తీసుకోవడం. నెక్స్ట్ పీక్ అవర్స్లో మాత్రం ఖచ్చితంగా రోడ్డు మీదనే ఉంటాము. నార్మల్ కొద్దిగా ట్రాఫిక్ తక్కువ ఉన్నప్పుడు కొద్దిగా రెస్ట్ తీసుకోవడం అట్లాంటివి చేస్తుంటాం అనమాట. సార్, ఎలా ఉంది సార్ ట్రాఫిక్ ఈ సమ్మర్ లో? ఇక సమ్మర్ ట్రాఫిక్ అనేది నార్మల్గా డేస్ లాగానే ఉంది. కొద్ది ఇప్పుడు స్కూల్స్ అనేవి క్లోజ్ అయినాయి కాబట్టి కొంచెం తగ్గింది ట్రాఫిక్ అయితే. నార్మల్గా ఆఫీసెస్ అనేవి కంటిన్యూ రన్ అవుతున్నాయి కాబట్టి అది నార్మల్ ట్రాఫిక్ అనేది నార్మల్ ఎప్పటిలాగానే ఉన్నది. ఇప్పుడు మీకు ఇక్కడే ఉంటుందా పోస్టింగ్, లేదంటే మళ్ళీ వేరే సిగ్నల్ కలా ఏమైనా వెళ్ళి లంచ్ ఎలా సార్? లంచ్ టైం అంటే పర్టికులర్ గా ఈ టైంలో చేస్తారా? అంటే నార్మల్గా అందరికీ సెక్షన్ వైజ్ డ్యూటీ ఉంటుంది. మార్నింగ్ 8 to 2 ఉంటుంది, 2 to 10 ఉంటుంది అనమాట. సో మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2 o'clock వచ్చే వాళ్ళు ఆల్రెడీ 2 అంటే ఆల్రెడీ లంచ్ చేసేసుకునే వస్తారు. సో లంచ్ చేసుకుని డ్యూటీకి వస్తారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మార్నింగ్ టైం కూడా 8 o'clock అంటే ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ టైమే కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసుకుని డ్యూటీకి వచ్చేస్తారు. ఫుడ్ విషయం అంటే టైమింగ్స్కి ఫుడ్ అయిపోతుంది అనమాట. డ్యూటీ ఫుడ్ అండ్ లంచ్, టిఫిన్ అండ్ లంచ్ చేసిన తర్వాతనే డ్యూటీకి వస్తాం అనమాట. అంటే ఇక అది తప్పదు. ఇక కొన్నిసార్లు బందోబస్తు పడినప్పుడు ఇక అది తప్పదు కాబట్టి ఖచ్చితంగా అది అంటే మేనేజ్ చేసుకున్నారు అనమాట. ఒకవేళ ఇద్దరు ఉన్నారు అనుకో పాయింట్లో, ఒక పాయింట్ డ్యూటీలో ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ఉన్నారు. సో ఒకళ్ళు తిని ఒకళ్ళు కంట్రోల్ చేయడం, ట్రాఫిక్ మేనేజ్ చేయడం అట్లా చేస్తారు అనమాట. ఒకళ్ళు తినే టైం వస్తే ఇంకొకళ్ళు ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేసుకుంటారు. సో అతను తినేసి వచ్చిన తర్వాత ఇతను డ్యూటీ చేస్తుంటే అతను వెళ్ళేసి తినేసి వస్తారు అనమాట. సార్, నార్మల్ గానే ఇప్పుడు జస్ట్ కొంచెం సేపు ఎండలోకి వస్తేనే మాకు ఏదోలా అయిపోతుంది, కళ్ళు తిరగడం అలాంటివి జరుగుతుంటాయి సార్. మీరు ఎంత ప్రికాషన్స్ తీసుకున్నప్పటికీ డే మొత్తం ఎండలోనే నిల్చోవాలి. డే మొత్తం నిల్చొని నార్మల్గా ట్రాఫిక్ ఏమైనా తగ్గిన తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా అంటే వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ గ్లూకాన్ డి అనేది కూడా మజ్జిగ ప్యాకెట్లు, గ్లూకాన్ డి ఇవన్నీ తీసుకోవడం వల్ల కొంచెం ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరిగిపోతుంటాయి కదా. సో మనకు ఎనర్జీ అనేది వస్తుంటుంది ఆటోమేటిక్గా. ఇవన్నీ మీకు డిపార్ట్మెంట్ నుంచి పంపిస్తూ ఉంటారా? డిపార్ట్మెంట్ నుంచి మాకు ప్రొవైడ్ చేస్తారు. కొన్ని స్పాన్సర్స్ డిపార్ట్మెంట్ నుంచి ప్రొవైడ్ చేస్తుంటారు. హాయ్ సార్, మీ పేరు? నా పేరు ప్రసాద్ రావు. సార్, ఇప్పుడు ఎండలకి మన దాదాపు హైదరాబాద్ లో 44 డిగ్రీస్ ఎండలు కాస్తున్నాయి. మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇంత ఎండలో? ఇంటి దగ్గర నుంచే వాటర్ కొంచెం ట్రాఫిక్ నార్మల్గా ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఉంటామో, ఇంకొక పర్సన్ రెస్ట్ తీసుకుంటాం. అంటే దీనికోసం ఈ సమ్మర్ లో ఏమైనా స్పెసిఫిక్ గా ఏమైనా ప్రికాషన్స్ తీసుకుంటున్నారా వాటర్లే కాకుండా? మాకు గవర్నమెంట్ గ్లూకాన్ డి ప్యాకెట్స్ ఇచ్చారు, గ్లూకాన్ డి ప్లస్ వాటర్ బాటిల్. ఎవ్రీ సమ్మర్ ఇట్లా గవర్నమెంట్ ఇస్తుంది. అవి తీసుకొని ఇక ఇంటి దగ్గర నుంచి కూడా మేము ఏమైనా ఫ్రూట్ సలాడ్ అట్లాంటి మజ్జిగ ఏమైనా తీసుకొచ్చి తాగి సర్వైవ్ అవుతాం. మిడిల్లో ఏమైనా తినాలైనా సరే, ఇప్పుడు మీరు డ్యూటీ చేస్తున్న మిడిల్లో అప్పుడు ఎలా, అంటే ఎక్కడ నిల్చొని తింటారు అంటే ఎక్కడైనా పక్కకి వెళ్తారా? మాకు ఒక సపరేట్ రెస్ట్ తీసుకోవడానికి అంటే ఏముండదమ్మా. ఈ కనిపిస్తుంది కదా, ఈ డబ్బాయే మాకు ప్రపంచం. అట్లా డబ్బాలు ఉంటాయి కదా, అక్కడ ఇక్కడ ఇదే ప్రపంచం. మాకు సపరేట్ వాష్రూమ్స్ కూడా ఉండవు. ఎక్కడంటే అక్కడికి పోవాలి, హోటల్లోనో లేకపోతే ఎక్కడైనా వాటిలోనే టాయిలెట్స్కి పోవాలి. అంతే, ఏ జంక్షన్లో ఉన్నా ఇంతే. సార్, ఇప్పుడు మనకి హైదరాబాద్ లో దాదాపు 44 డిగ్రీలు ఎండ కాస్తుంది సార్. మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు? మీరు డే మొత్తం నిల్చొనే ఉంటారు, ఇలా ట్రాఫిక్ ని మేనేజ్ చేస్తున్నారు. ఎలా ఎలా ఏమన్నా సపరేట్ గా ప్రికాషన్స్ ఏమైనా తీసుకుంటున్నారా? సెల్ఫ్ ప్రికాషన్సే తీసుకుంటున్నామండి. ఇక డైలీ వాటరు, మజ్జిగ. పిఎస్ నుంచి అయితే మాకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మజ్జిగ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మా పర్సనల్గా కూడా మేము మజ్జిగ, రాగి మాల్టు, సెల్ఫ్గా వాటర్ కూడా కొంచెం ఎక్కువ తీసుకోవడం, కొంచెము నీడ ఉండే ప్రదేశాలు చూసుకొని జర నార్మల్ టైంలో ట్రాఫిక్ ఎక్కువ లేని ప్రదేశాల్లో మా ప్రికాషన్స్ కూడా, సెల్ఫ్ ప్రికాషన్స్ కూడా తీసుకొని మేము డ్యూటీలు చేస్తూ ఉన్నామండి. బట్ పబ్లిక్ కూడా మేము అదే చెప్పాలనుకుంటున్నాము.
కొంచెం ఎండ ఎక్కువగా ఉన్న టైంలో జర బయటికి రాకపోవడం మంచిది అన్నట్టుగా మేము చెప్తాం. ప్రస్తుతం ట్రాఫిక్ ఎలా ఉంది సార్? అంటే ఏమైనా మార్పులు ఏమైనా ఉన్నాయా? హెవీగా ఏమైనా ఉందా? ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కాబట్టి కొంచెం ట్రాఫిక్ కొంచెం తగ్గిందండి. నార్మల్ టైంలో అయితే బాగా హెవీగా ఉండేది. ఇక ఈ సమ్మర్ టైంలో కూడా వెహికల్స్ ఎక్కువ బ్రేక్ డౌన్ అవుతుంటాయి కాబట్టి ఆ టైంలో మాకు జర ట్రాఫిక్ ఎక్కువ అనేది వస్తుందండి. ఆ టైంలో కొంచెం మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎండలో. ఆ వెహికల్ మూవ్ అయినంత వరకు ట్రాఫిక్ ఎక్కువ ఎటు మూవ్ కాదు. సో దాన్ని డైవర్జన్ చేసే పనిలో జర కొంచెం ఇబ్బంది అవుతుంది. సార్ మేము నార్మల్ గానే కొంచెం సేపు ఎండలోకి వస్తేనే టీనేజర్స్ కావచ్చు ఎవరైనా ఈజీగా కళ్ళు తిరిగిపోవడం, వడదెబ్బ తగలడం ఇలాంటి చాలా ఫేస్ చేస్తున్నారు సార్. మీరు డే మొత్తం కూడా ఎంత ఎండ ఉన్నా కూడా నిల్చొనే ఉంటున్నారు. అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు అంత ఎండని? ఏమైనా ఎక్సర్సైజెస్ కానీ జిమ్ కానీ అలాంటి ఏమైనా చేస్తున్నారా? సెల్ఫ్ ప్రికాషన్స్ అయితే ఉంటాయండి కంపల్సరీ. మా ఫిట్నెస్ కూడా కాపాడుకుంటూ మేము డ్యూటీలు చేయాల్సి వస్తుందండి. కంపల్సరీ ఫిట్గా మేము ఫిట్గా లేదంటారంటే కంపల్సరీ ఏదో వీక్నెస్ అయితే రావాల్సి ఉంటుంది. వడదెబ్బ తగలడము, లేకపోతే డిహైడ్రేషన్ అవ్వడం, ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకుండా మా ఆఫీసర్స్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. దాన్ని బట్టి మేము మూవ్ అవుతూ ఉంటామండి. మరి వాష్రూమ్స్ అవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇక్కడ నియర్ బై ఉంటే ఇక మేము కొంచెం నియర్ బై ఎక్కడైనా చూసుకోవాల్సి వస్తుందండి. లేదు అంటే ఇక పెట్రోల్ పంప్స్ కానీ, ఇంతకుముందు ఇక్కడ మనకు తెలిసి ఇక్కడ ఒకటి పబ్లిక్ టాయిలెట్ ఉంటుంది, అక్కడ వెళ్ళే వాళ్ళము. బట్ ఇక్కడ ఇప్పుడు అది తీసేసిన తర్వాత కొంచెం ఇబ్బంది అవుతుంది. సో మేము వేరే ఆప్షన్ చూసుకుంటున్నామండి.